అందరికీ నమస్తే అండి. నిన్నగాక మొన్న ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దాదాపుగా 1 గంట 10 నిమిషాల పాటు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఇందులో ఒక పావు గంట 20 నిమిషాలు కుటుంబ సభ్యులందరితో మాట్లాడి అక్కడ పూజలు చేసి అదంతా క్షేమ సమాచారాల తర్వాత దాదాపుగా ఒక 40 నిమిషాల పాటు రాజకీయ అంశాలను ప్యూర్ రాజకీయ అంశాలను చర్చించారు చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారితో. అంతకుముందు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళారు. ఆ ఇంట్లో కూడా కాసేపు మాట్లాడారు. అరగంట అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి సమాచారం తెలుసుకొని కుటుంబ సభ్యులతో ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి కాసేపు గడిపి అక్కడ నుంచి చంద్రబాబు గారి ఇంటికి వచ్చారు. ఇక్కడ ఓన్లీ మాట్లాడడానికో పరామర్శకో అయితే అంతంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సాధారణంగా నరేంద్ర మోదీ గారు ఎవరితో అయినా మాట్లాడాలంటే ఢిల్లీ పిలిపించుకుంటారు తన కార్యాలయానికి. కానీ ఇక్కడ హైదరాబాద్ ఎలాగో వచ్చారు కాబట్టి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళడం మాట్లాడడం ఒక రకమైన పరిణామం. అయితే దీనిలో రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది. అండ్ అది జరిగిన 24 గంటల్లోపే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో అరగంట పాటు భేటీ అయ్యారు. సాధారణంగా నేను గతంలో చాలాసార్లు చెప్పాను, అమిత్ షా గారితో ఎవరైనా కలిశారు అంటే అది నిధుల కోసమో లేదా కేంద్ర నిధుల కోసమో లేదంటే ఇంకేదో అంశాల కోసం కాదు. అమిత్ షా గారు దేశ రాజకీయ కేంద్ర బిందువు, దేశ బీజేపీ రాజకీయ కేంద్ర బిందువు. అమిత్ షా గారు మోదీ గారు ఇద్దరు కూడా ద్వయం. వాళ్ళిద్దరూ కలిపే డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళిద్దరూ కలిపే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ అమిత్ షా గారితో ఒక అరగంట భేటీ అయ్యారంటే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు అంటే ఏదో ఆర్థికపరమైన నిధులు గ్రాంట్లు అడుగుతారు. అండ్ పాటిల్ గారిని కలిశారు అంటే పోలవరం ప్రాజెక్టు నిధులు ఇది అడుగుతారు, లేదా ఆయా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు. కానీ ఇక్కడ అమిత్ షా గారిని కలిసినప్పుడు దాదాపుగా అరగంట భేటీ అంటే రాజకీయపరమైన అంశాలే చర్చకొచ్చాయి. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఎందుకంటే బీజేపీ ఆల్మోస్ట్ నార్త్లో పాతుకుపోయింది. గడిచిన 12 సంవత్సరాల్లో బీజేపీ 9 రాష్ట్రాల్లో అధికారం చేజెక్కించుకుంది. వాళ్ళు అధికారంలో కలలో కూడా రాలేరు, అసలు సింగిల్ డిజిట్ ఓట్లే వస్తాయి, ఓట్లు మీన్స్ ఓటింగ్ పర్సంటేజ్ అనుకున్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పాగా వేశారు, అధికారంలోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా అటువంటి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చారు. గడిచిన 12 సంవత్సరాల్లో 9 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో బీజేపీకి కొరకరాని కొయ్యగా మారుతున్న రాష్ట్రాలు సౌత్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలే అండ్ కేరళ. సో కర్ణాటకలో బీజేపీకి ఓట్లు సీట్లు ఉన్నాయి, అయితే అధికార పక్షం లేదా ప్రతిపక్షం బాగానే ఉంటుంది. తమిళనాడులో అంటే అక్కడ ప్రజలు రానివ్వరు, ఎంకరేజ్ చేయరు, కాబట్టి లోకల్ పార్టీలతో పొత్తు. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఇక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో పొత్తే ఉండాలి. కానీ తెలంగాణలో బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పోల్చినా, కేరళతో పోల్చినా, తమిళనాడుతో పోల్చినా తెలంగాణలో బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువే, సీట్లు కూడా బాగానే ఉన్నాయి, నాయకత్వం కూడా బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. సో మంచి ఫిగరే. అందుకు ఆ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. అలా రావాలి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో టీడీపీతో పొత్తొద్దు, జనసేనతో పొత్తొద్దు అంటే కుదరదు కదా. ఇప్పుడు 2023లో జరిగిన ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అవ్వాల, కాబట్టి అప్పుడు పొత్తు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ పొత్తులో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా పొత్తు కంటిన్యూ అయితే బాగుంటుంది. సో అది ఒక 2 ఏళ్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఒక 6 నెలల ముందే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి సో ఒక 2 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని తెలంగాణలో కలిసి కార్యక్రమాల నిర్వహణ, కలిసి రాజకీయం చేయడం కావచ్చు. అండ్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోనే ఎదిగారు కాబట్టి టీడీపీ చంద్రబాబు గారికి ఒక రకంగా శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డిని డీల్ చేసే విషయంలో చంద్రబాబు గారి నుంచి అభ్యంతరాలు లేకుండా, ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్నదేమో ఎన్డీఏలో, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు రాజకీయ శత్రువు ఏమీ కాదు, రాజకీయంగా ఆయన శిష్యుడే. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు దెబ్బ కొట్టాలన్నా, రాజకీయంగా ఎదుర్కోవాలన్నా, తెలంగాణలో అడుగు పెట్టాలన్నా కనీసం చంద్రబాబు గారి సూచనలు ఉంటే బెటర్. సో అందుకు తెలంగాణలో వాళ్ళకు ప్రత్యేకమైన రాజకీయ విధానంలోకి వెళ్ళే కంటే ముందు వచ్చే ఎన్నికల్లో
ఒక అజెండా పెట్టుకొని వెళ్ళే కంటే ముందు చంద్రబాబు గారితో చర్చిస్తే బాగుంటుందని ఆ అంశం మీద మాట్లాడడానికే నిన్న మొన్న అటు మోదీ గారు ఇటు అమిత్ షా గారు బాబు గారితో చర్చించారు అనేది ఆఫ్ ది రికార్డ్ అందుతోనే ఒక సమాచారం అనమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లి యాడ్ చూస్తున్నారు కదా, మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మంచి ప్రోడక్టు, హెల్దీ ప్రోడక్టు, జెన్యూన్ ప్రోడక్ట్ అండి. మీరు బుక్ చేసుకోండి, 2 లేదా 3 రోజుల్లో మీ ఇంటికి డెలివరీ వస్తుంది. వచ్చిన తర్వాత 100% మీరు ఈ టేస్ట్కి సాటిస్ఫై అవుతారు, మళ్ళీ బుక్ చేస్తారు. ఎందుకంటే చాలామంది ఫస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళు బల్క్ ఆర్డర్స్ చేస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళ ఫంక్షన్లకి చాలా బల్క్గా చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ యూనిక్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. 25 రకాల లడ్డూలు ఉంటాయి. వాటిలో ఎక్కడ షుగర్ వాటర్, అంతా కూడా బెల్లం పొడి అండ్ డేట్స్ పౌడర్ వాడతారు. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అండ్ హెల్దీ పౌడర్స్, ఏబీసీ పొడి, మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి. పిల్లలు వేడివేడి పాలలో వేసుకొని తాగితే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట. పెద్దవాళ్ళు వేడివేడి నీళ్ళల్లో వేసుకొని మునగాకు పొడి, జామాకు పొడి తాగితే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇట్లా వీళ్ళ దగ్గర కావాలి అనుకున్న వాళ్ళు 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోండి. లేదా laddupalem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ అండ్ మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ కూడా ఇస్తారు, అరౌండ్ 10%. థ్యాంక్ యూ.